పారిశ్రామికవేత్తల ఐక్యత పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తల రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తల రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి రాయితీలను వెంటనే రావాల్సిన రాయితీలను వెంటనే పారిశ్రామికవేత్తల ఐక్యత. ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బకాయిలన్నీ విడుదల చేస్తామని చెప్పారు. చాలా సంతోషం వేసింది మాకు. ఎందుకంటే ఈ మీటింగ్లో మాట్లాడడానికి కూడా నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేలా ఉన్నాయి. సార్ దయచేసి చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాం. ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులకి న్యాయం చేయండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టి ఇండస్ట్రీలు పెట్టుకున్నాం, వాహనాలు పెట్టుకున్నాం. ఈరోజు బ్యాంకర్స్, ఫైనాన్స్ మా ఇండ్ల కాడికి వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. సార్ పోయిన ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో 6% ఉన్న గిరిజనులందరూ మీ ఏకతాటిగా మాకుమ్మడిగా మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం సార్. 6% అంటే దేశంలో ఎక్కడైనా సరే మీ జయాపజయాలన్నీ కూడా నిర్ణయించే విధంగా ఉంటాయి సార్. 6% ఓట్లు అంటే మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. అందరికి ఇచ్చారు, కొంతమందికి అయితే లిస్టులో లేదు. నా పేరు కూడా లిస్టులో లేదండి. ఇక్కడ నేను వారం నుంచి తిరుగుతున్నాను, మా పేర్లు లేవు. కడప జిల్లాలో నుంచి దాదాపు 100 మంది పేర్లు లేవు. అన్నమయ్య జిల్లా నుంచి దాదాపు 100 మంది పేర్లు లేవు. ట్రైబల్స్ ఎక్కడ బ్యాంకర్స్ దగ్గర పోవడానికి కూడా మొహం రావడం లేదు. దయచేసి చెప్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. అందులో నుంచి అన్నగారు చెప్పినట్టు 25 కోట్ల రూపాయలు కేటాయించండి సార్. ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం సార్. మమ్మల్ని బ్యాంకర్లు చాలా హీనమైన స్థితిలో చూస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ అడవులకు పంపకండి సార్. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ సమాజానికి ఇది మంచి జరగదు సార్. మేము ఒకటే మీ కాళ్ళు పట్టుగా వేడుకుంటున్నాం. 100 కోట్లు సార్ ఉండేది. దయచేసి చెప్తున్నాను సార్, 100% రిలీజ్ చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం. దయచేసి 2-3 రోజుల్లో మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం సార్. ఎస్టీ కమిషన్లో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ప్రస్తుతం నేను గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను విడుదల చేయాలని ఇవాళ మంగళగిరి ఏపీఐసి బిల్డింగ్ ముందు జరుగుతున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి ఇవాళ మా ఎస్టీ పారిశ్రామికవేత్తలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయాలని ఇవాళ వారు చేస్తున్నటువంటి నిరసనకి మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు సబ్సిడీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో కేవలం ఇవాళ ఎస్టీ సప్లాన్ అనేటువంటి ఒక చట్టాన్ని గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి. ఏ రంగంలో అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించేటువంటి ప్రతి డబ్బులో 6% నిధులను ఎస్టీల యొక్క సంక్షేమానికి అభివృద్ధి కేటాయించాలని ఇవాళ చట్టాలు శాసనాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ కేవలం 150 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఎస్టీ పారిశ్రామికవేత్తల యొక్క రాయితీలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక శాఖ ఉన్నతాధికారులు కానీ విడుదల చేయకుండా ఇవాళ అన్ని వర్గాల కన్నా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ప్రజానీకం ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక గిరిజన సమాజం అనే విషయాన్ని కూడా ఇవాళ పాలకులు ప్రభుత్వాలు గ్రహించాలి. ఇవాళ అన్ని వర్గాలకు ఇవాళ సబ్సిడీలను ఇచ్చి ఇవాళ పెద్ద పారిశ్రామికవేత్తలని 100,000 కోట్ల రూపాయలు ఇవాళ రాయితీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం
ఇవాళ ఇక్కడ వేల మంది వందల మంది ఇవాళ ఆధారపడి జీవిస్తున్నటువంటి గిరిజన సమాజానికి గిరిజన పారిశ్రామికవేత్తలకి ఇవ్వాల్సినటువంటి కేవలం 150 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయకుండా ఇవాళ ఇక్కడ ఆఫీస్ దాకా వచ్చి నిరసనని ఆవేదనని వారి యొక్క ఆక్రోశాన్ని తెలిపేటువంటి పరిస్థితిని ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరొక్కసారి మేము ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ గిరిజనులకు ఏదైనా మంచి చేస్తుందని ఆ ప్రజలందరూ కూడా ఇవాళ అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీకు ఏమాత్రమైన మా గిరిజనుల పట్ల గిరిజన సమాజం పట్ల మా గిరిజన పారిశ్రామికవేత్తల పట్ల మీకు ఏమాత్రము ఏ ప్రేమ ఉన్నా మాకు రావాల్సినటువంటి 150 కోట్ల రూపాయల ఈ రాయితీలని వెంటనే విడుదల చేసి మీకు గిరిజనుల పట్ల మీ ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఇవాళ ఈ సందర్భంగా నిరూపించుకోవాలని కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. లేని పక్షంలో మా గిరిజన పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి ప్రతి రూపాయిని కూడా విడుదల చేసేంత వరకు కూడా మేమందరం కూడా మా గిరిజన పారిశ్రామికవేత్తలకు చేసేటువంటి ప్రజాస్వామ్య కార్యక్రమానికి పోరాటానికి మేము నైతికంగా వాళ్ళకు అండగా ఉంటాం. ఇది ఇక్కడే ఇవాళ ఆరంభమైంది. ప్రభుత్వం అధికారులు కనుక దీన్ని వెంటనే సీరియస్గా తీసుకోకపోతే దీంట్లో అన్ని ప్రజా సంఘాలు పార్టీలు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కుల సంఘాలు అందరూ కూడా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీవ్రతరం చేస్తాం. అవసరమైతే మరింత ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే గిరిజనులంటే చేతగాని వాళ్ళు వాళ్ళకి పట్ల ఎవరు అడిగే వాళ్ళు లేరు. కాబట్టి ఇవాళ గిరిజనులకు మనం చేసినా చేయకపోయినా మనల్ని ఎవరు ప్రశ్నించలేరని వాళ్ళ అధికారులు ప్రభుత్వం అనుకుంటా ఉంది. కాబట్టి అది మంచి విధానం కాదు. ఇవాళ మా సోదరులైనటువంటి ఎస్సీలకి ఇచ్చారు, బీసీలకి ఇచ్చారు, ఉన్నత కులాల్లో ఉన్నటువంటి అందరికీ ఇచ్చారు. మరి ఎస్టీలు ఏం పాపం చేశారనే విషయాన్ని కూడా ఇవాళ మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. కాబట్టి గౌరవ ప్రభుత్వం వెనకలాగారు. ఎందుకు లాగారు అంటే దీపావళి కానుక ముఖ్యమంత్రి గారు 1500 కోట్లు ఇచ్చారు, అందులో ఇస్తాం మీకు అన్నారు. సంతోషించాం. ఇప్పుడు పీకి ఏం చేశారండి? అందులో మాకు 6% కోసం 90 కోట్లు రావాలి. ఆ 90 కోట్లని ఇచ్చారా? అది కూడా ఇవ్వలేదు. ఏమన్నారు? 10%, 3%, 5% అన్నారు. మేమేం చేయాలి? మేము ఎవరికి చెప్పుకోవాలండి? మేము ట్రైబల్స్ అండి, మేము గిరిజనులు. మా నిస్సహాయ పరిస్థితిని మేము ఎలా చెప్పుకోవాలి? మా ఘోష వినరా? మా బాధ చూడరా? మాకు అన్నం పెట్టరా? మేము బిల్డింగ్లు కొని మేము అడగట్లేదండి. మా రిజర్వేషన్ పెంచమని మేము అడగట్లేదండి. మిమ్మల్ని నమ్మి మేము వచ్చి ఎంటర్ప్రెన్యూర్లుగా పేదవాళ్ళైపోయాం. మళ్ళీ మేము మా గిరిజన మా జాతుల యొక్క స్థితి ఉంది చూసారా? గోసలు పెట్టుకొని బతికే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఈరోజు మేము గోసలతోటి మా శాంతియుతమైనటువంటి నిదర్శనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని గమనించాలి. ఈ ప్రభుత్వం ఏం గమనించాలి? వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఒక్క ఎస్టీ టీడీపీ ఎమ్మెల్యే లేడు. ఇవాళ ఎంతమంది ఉన్నారు? మేము గెలిపించుకున్నాం, మేము ఓట్లు వేసుకున్నాం, మా ఇష్టమైన ప్రభుత్వాన్ని మేము తెచ్చాం. మాకే న్యాయం చేస్తే ఎలా? మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం, ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం. మేమేం చేయబోతున్నామంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ ఆఫీస్ దగ్గరకు వచ్చి మా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలన్నీ తీసేసి మాకున్న ఒకే ఒక ఘోషతో ఈ దేశానికి మా నిస్సహాయ పరిస్థితిని మేము తెలియపరచాలని నిర్ణయం తీసుకున్నాం. అంతే తప్ప మేము ఎటువంటి యాన్యుయేషన్ మేము చేయం. మేము ఒకటే చేసేది, మా గోసలు పెట్టుకొని మా జాతి మా మెల్లి వెనకెళ్ళిపోయాం. మమ్మల్ని అడవిలోంచి తీసుకొచ్చారు. మా గిరిజనుల్ని గోసలు తీసేసి గుట్టలేశారు. మళ్ళీ ఆ గుట్టలు బీకేసి గోసల్లోకి వెళ్ళిపోతున్నాం మేము. మా పరిస్థితి అది. మాకు న్యాయం జరిగే వరకు 100% ట్రైబల్స్కి రావాల్సినటువంటి బకాయిలు కేవలం 100 కోట్లు 100 కోట్ల కోసం మేము చేస్తున్నటువంటి చేసినాం. కానీ ఇప్పటికీ ఎన్నో 100 కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు చాలామంది. ఎవరు? బీసీలు కానీ ఓసీలు కానీ. మా స్థితిని గమనించి మాకు న్యాయం చేస్తారని, మా యొక్క నిస్సహాయ పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అధికారులు కానీ గమనించి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నామే తప్ప మిమ్మల్ని మేమేం చేయట్లా. ఇది గమనించవలసిందిగా కోరుకుంటూ గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి. మాకు ఏమన్నారు తెలుసా? ఎందుకండి మీకు పర్సంటేజీ, మీకు ఎంత బకాయి ఉంది మొత్తం అని అడిగారు. 104 కోట్లు ఉందన్న. నీ 104 కోట్లు నువ్వు తీసేసుకో, ఆ తర్వాతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఇండస్ట్రియలిస్ట్కైనా డబ్బులు ఇస్తా అన్నారు. మరి ఆ మాట ఏమైపోయింది? ఈరోజు ఆయన అన్న మాటకి రివర్స్ జరుగుతుంది. ఇక్కడ అందరికీ డబ్బులు ఇచ్చేశారు. బీసీలకు ఇచ్చారు, ఓసీలకు ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు. కానీ ఎస్సీలకు మాత్రం పక్కన పెట్టారు. ఆయన ముందు ఇస్తానన్నదేమో వెనక్కి అయిపోయింది. అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియట్లేదు. ఆ ఇచ్చే విషయంలో కూడా 10%, 3%, 5%, 20%, 40% అంటారు. వాళ్ళు ఇష్టమైనట్టు ఇస్తున్నారు అధికారులు.
ఎందుకు అలా ఇస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మాకున్న కొద్ది అమౌంట్ని, మా పాలసీలో అలా లేదు. మాకున్నటువంటి ఇప్పుడున్న ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏ పాలసీలో కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో డబ్బులు ఇస్తామని మాకు పాలసీలో లేదు. మా పాలసీలో లేని దాన్ని ఇన్స్టాల్మెంట్ బేసిస్గా మీరు ఎలా రిలీజ్ చేస్తారు? మేము ఎలా బతకాలండి? మేము వస్తుంది మా యొక్క మేమేదో పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలం కాదు కదా. మేమేదో చిన్న చిన్న వెహికల్స్ నడుపుకునే వాళ్ళం. ఆ వెహికల్స్ అన్నీ ఎన్పీలు అయిపోయినాయి. బ్యాంక్ మేనేజర్లు వచ్చి మా ఇళ్ళ మీద పడ్డారు. మా భార్య మెడలో ఉన్నటువంటి కొద్ది బంగారం కూడా అమ్మేసి కట్టాం. మాకున్నటువంటి చిన్న చిన్న ప్లాట్లు కూడా, ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లు కూడా అమ్మేసి కట్టేశాం. ఇంకా మేమేం కడతానికి లేక మా వెహికల్స్ని సీజ్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి కమిషనర్ గారికి మా బాధను చెప్పుకున్నాం. గత 4 రోజుల క్రితం చెప్పినప్పుడు 2 రోజులు టైం ఇవ్వండి, ఈ 2 రోజుల్లో మీకు సెటిల్ చేసి మీకు న్యాయం చేస్తా ఉన్నారు. ఆ తర్వాత తుఫాన్ వచ్చింది. తుఫాన్ ఉన్నప్పుడు మేము ప్రజలందరూ యొక్క పరిస్థితులు కూడా ఆలోచించి మా యొక్క యాజిటేషన్ని కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నాం. అయినప్పటికీ ఇవాళ తుఫాన్ కార్యక్రమం వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మాకు న్యాయం చేయండి అని మేము రాత్రి వచ్చాం. రాత్రి వచ్చి అడిషనల్ డైరెక్టర్ గారిని, జాయింట్ డైరెక్టర్ గారిని కలిస్తే మేము ఆ 5%, 10%, 15%లే వేస్తామంటున్నారు. మాకు రావాల్సిన 6% నిధులు మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు కనిపించలేదు. అందుకని శాంతియుతమైనటువంటి మా యొక్క నిస్సహాయ స్థితిని మేము తెలియపరచాలనే ఉద్దేశంతోనే వచ్చాం తప్ప మేము వేరేదేం లేదు. మా ఆకలి ఇది. మేము అన్నం పెట్టమని అడుగుతున్నాం. వారానికి 7 రోజులండి, 4 రోజులే అన్నం తింటున్నారు ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ రాష్ట్రంలో. ఈ దేశానికి రాష్ట్రపతి గారు ఎస్టీ కావాలి, మరి ఎందుకోసం నాకు తెలియదు. మరి ఆంధ్రప్రదేశ్లో ట్రైబల్స్ యొక్క స్థితి 4 రోజులు భోజనం, 3 రోజులు పస్తులు పడుకుంటున్నాం మేము. ఈ పరిస్థితిని గమనించి మాకు రావాల్సిన బకాయిల్ని 100% రిలీజ్ చేయమంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? 100% ఎంటర్ప్రెన్యూర్లకి ఉన్న డబ్బులను పంచుతామంటున్నారు. ఉన్న డబ్బులు అయినా ఎంత అండి? నాకు తెలిసి ఎస్టీలకి ఇప్పటికి 20 కోట్లు కూడా పంచలా. మాకు రావాల్సింది 150 కోట్లు ఉంది పెండింగ్ రావాల్సింది మా 6% ప్రకారం. ఎలా అని చెప్పండి? గతంలో 458 కోట్లు పంచారు. అందులో ఎస్టీలకి 1,88,00,000 ఇచ్చారు. అది అన్యాయం కదా? ఆ తర్వాత మేము అడిగామని 39 కోట్లని మా కోసం సిఎఫ్ఎంఎస్కి అప్లోడ్ చేశారు అచ్చం ఎస్టీలకి. ఏపీ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను మాట్లాడుతున్నానండి. గతంలో ఎన్నోసార్లు ఇదే ఆఫీస్కి మేము గత 2 సంవత్సరాలుగా మా ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బకాయిల విషయంలో ఎన్నోసార్లు మా యొక్క వినతుల్ని సమర్పించడం జరిగింది. మాకున్నటువంటి బకాయిలు ఎంత ఉన్నాయంటే మార్చి 2025 వరకు మాకున్న బకాయిలు 104 కోట్లు మాత్రమే. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎంటర్ప్రెన్యూర్లు కలిపితే ఉన్నటువంటి బకాయిలు 6,000 కోట్లు. ఒక ఎస్టీలకు మాత్రం ఉన్నది 100 కోట్లే మార్చి వరకు. కానీ లాస్ట్ మంత్ వరకు చూస్తే 130 కోట్లు ఉంది ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి పెండింగు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే మా డిమాండు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఒక సంవత్సరానికి వచ్చి 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు. కానీ ఎస్టీలకి ఒక సంవత్సరానికి ఎంటర్ప్రెన్యూర్స్కి కేటాయించవలసింది కేవలం సంవత్సరానికి 25 కోట్లే. ఒక 25 కోట్లు కనుక ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే కేటాయిస్తే ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ స్థితికి వచ్చేవాళ్ళం కాదు. మేము వాస్తవానికి ఈ స్థితిని మేము కోరుకోలేదు. మేము ఎక్కడో గిరిజనులం, అడవుల్లో ఆకులు తింటూ అడవిలో సంచరించేటటువంటి జాతులం. మేము జనజీవన స్రవంతిలోకి కలిసిపోయి మేము కూడా అభివృద్ధి చెందాలని ఆ యొక్క అడవుల్లోంచి తీసుకొచ్చి మాకు ఈ సొక్కాలు వేశారు, సంతోషించాం. కానీ ఇప్పుడు ఈ సొక్కాలు తీసేసుకునే స్థితికి దిగజారిపోయాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ట్రైబల్స్ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆలోచించండి. మేము ఏమన్నా కోట్ల లోన్లు మేము పెట్టుకోలేదు, కోట్ల ఇండస్ట్రీలు మేము పెట్టలేదు. మేము పెట్టుకున్న ఇండస్ట్రీకి వచ్చే సబ్సిడీ ఒక్కొక్క వ్యక్తికి కేవలం 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, మ్యాక్సిమం ఉంటే ఒక 20 లక్షలు ఉంటుంది. ఇంతకు మించి ఏ ఒక్క ఎంటర్ప్రెన్యూర్కి కూడా హై అమౌంట్ ఉండదు. మేము గత 4-5 రోజులు బట్టి ఈ ఆఫీసులో చూస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి వచ్చి 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఈ విధంగా కొట్టుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కొట్టినాక మాకు కొడతా ఉన్నారు. కానీ ఈ విషయమై మేము యువరాజు గారిని కలిసాం. ఏమండి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 1947, ఈ రోజు కూడా ట్రైబల్స్కి న్యాయం జరగడం లేదు. మాకున్నటువంటి 6% మాకు ఇవ్వండి, మాకు ఎంత వస్తే అంత ఇవ్వండి, ఒక ప్రయారిటీ ప్రకారం ఇవ్వండి. ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి